Today we are going to discuss about concept. ఓకే, మీరు ఎప్పుడైనా ఫిజిక్స్ అర్థం చేసుకోవడానికి కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి అనే వర్డ్ విన్నారా? అవును. సో చాలా వరకు ఈ ఫిజిక్స్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు దాని వెనుక ఉన్న కంప్లీట్ ఐడియా కూడా తెలిసి ఉండాలి అన్నది ఉద్దేశం, రైట్? సో ఇట్ ఈస్ కాన్సెప్ట్ అనేది లైక్ ఇట్ ఈస్ అ సింగిల్ వర్డ్. ఓకే, అది ఎలా ఫిజిక్స్లో ఉంటుందో ఈరోజు ఒక ట్రయల్ చూద్దాం. సో ఈరోజు నేను మాట్లాడుతున్న ఒక కాన్సెప్ట్ ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ. ఒకవేళ ఆ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు చూడండి, ఇది ఒక క్లిప్. ఇందులో పొటెన్షియల్ ఎనర్జీ ఉందా అంటే ఎస్ ఉంది. ఇక్కడ నుంచి నేను ఇలా ప్రెస్ చేసినప్పుడు చూసావా, మళ్ళీ వదిలేస్తే ఇలా వదిలేసానంటే అది మళ్ళీ వెళ్ళిపోతుంది. సరే, ఇది ఎలాంగేట్ అవ్వడానికి నేను ఫోర్స్ అప్లై చేస్తున్నాను, ఇది ఓపెన్ అయింది. మరి క్లోజ్ అవ్వడానికి నేను ఏం అనట్లేదే, జస్ట్ వదిలేశాను. మరి ఎందుకు అది రిటర్న్ వెళ్ళిపోతుంది? బికాస్ నేను వర్క్ చేసినప్పుడు, నేను ఇనీషియల్గా వర్క్ చేసినప్పుడు ఇందులో ఇక్కడ ఉండే ఈ స్ప్రింగ్లో నేను వర్క్ చేసిన ఎనర్జీ ఏదైతే ఉందో అది స్టోర్ అయింది. అది ఆటోమేటిక్గా మళ్ళీ ఇది వెనక్కి వెళ్ళి ఈ గ్రిప్ ఇలా, సపోజ్ ఇక్కడ క్లాత్ అంటే ఇలా హోల్డ్ అయ్యేలా హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే ఈ స్ప్రింగ్లో ఉన్న కాన్సెప్ట్, స్ప్రింగ్లో ఉన్న ఎనర్జీ ఏంటి అంటే ఇది ఒక ఎనర్జీ. ఓకే, సో ఒకవేళ జస్ట్ ఒక స్ప్రింగ్ ఉందనుకోండి, మామూలుగా అది కంప్రెషన్లో లేదు, ఎక్స్టెన్షన్లో లేదు, సింపుల్ ఫ్రీ న్యాచురల్ లెంత్లో ఉంది. అంటే ఒకవేళ మీరు ఒక స్ప్రింగ్ తీసుకుంటే ఆ స్ప్రింగ్ ఎంత లెంత్ ఉందో అంతే ఉంది, జస్ట్ అంతే. అది కంప్రెషన్లో లేదు, ఎక్స్టెన్షన్లో లేదు. ఇప్పుడు అందులో ఎనర్జీ ఉంటుందా అంటే ఉండదు. మరి ఎప్పుడు అది ఎనర్జీ వస్తుంది, దానికి పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది అంటే అది కంప్రెషన్లోనైనా ఉండాలి, లేదా ఎక్స్టెన్షన్లోనైనా ఉండాలి. ఈ రెండిట్లో ఏది ఉన్నా సరే దాంట్లో పొటెన్షియల్ ఎనర్జీ ఉంది అంటాం. ఓకే, అండ్ ఈ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నప్పుడు సింపుల్గా ఒకవేళ పొటెన్షియల్ ఎనర్జీ అనగానే మీకు MgH అనే ఒక ఫార్ములా గుర్తు వస్తుంటే ఓకే, మీకు కొంచెం ఒక ఐడియా ఉంది, క్యాలిక్యులేట్ చేయొచ్చు అని. ఒకవేళ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్స్ టు MgH అని మీరు గుర్తుపెట్టుకుని ఉంటే మీరు ఏం ఆలోచిస్తారు? పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ డిపెండింగ్ ఆన్ మాస్, గ్రావిటీ అండ్ హైట్ అని ఇలా ఆలోచిస్తారు కదా. కానీ కాన్సెప్ట్ మీనింగ్ అది కాదు. ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఏంటి అంటే దిస్ ఈజ్ ద ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ఏ సిస్టమ్. అదొక సిస్టమ్ మీద అసోసియేట్ అయి ఉంటుంది, సింగిల్ మాస్కి వచ్చేది కాదు అంటున్నాం. ఎందుకు కాదు అంటున్నామా? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎర్త్ ఉంది, ఎర్త్ మీద నుంచి ఇక్కడ ఒక యాపిల్ ఉంది అని అనుకుంటే ఓకే, ఈ రెండు కూడా ఒక సిస్టమ్. ఓకే, ఈ రెండు ఒక సిస్టమ్, యాపిల్ అండ్ ఎర్త్, ఈ రెండు కూడా ఒక సిస్టమ్. ఈ రెండిటికి మాత్రమే పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనం డిఫైన్ చేస్తాం. సింగిల్గా యాపిల్కి ఒక్కటే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది అనే కాన్సెప్ట్ ఉండదు. ఇది బేసిక్ ఐడియా. అంటే పొటెన్షియల్ ఎనర్జీ గురించిన కాన్సెప్ట్ తెలిసినప్పుడు ఉండాల్సింది. కానీ అలా కాకుండా ఓన్లీ మనం ఈ ఫార్ములా నేర్చుకున్నాం అనుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్స్ టు MgH అని నేర్చుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎర్త్ రిలేటెడ్గా, ఎర్త్ రెఫరెన్స్గా ఈ యాపిల్కి ఎనర్జీ వచ్చింది అనే కాన్సెప్టే మనకు తెలిసి ఉండదు, రైట్? సో అందుకని ఇక్కడ ఫస్ట్ ఏం తెలిసి ఉండాలంటే ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద సిస్టమ్, నాట్ అలోన్. ఒక సింగిల్ బాడీకి వచ్చే ఒక ఎనర్జీ కాదది. ఈ అరేంజ్మెంట్ ఆఫ్ ది సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అరేంజ్మెంట్ ఆఫ్ ది సిస్టమ్. ఒకవేళ ఈ యాపిల్ ఈ పొజిషన్లో ఉంది కదా, ఎర్త్ నుంచి ఈ పొజిషన్ని మనం చేంజ్ చేసామనుకో,
ఇప్పుడు ఈ సిస్టమ్కి ఒక ఎనర్జీ ఉంది, ఈ సిస్టమ్కి ఒక ఎనర్జీ ఉంది, ఈ సిస్టమ్కి ఎనర్జీ ఉంది. ఎప్పుడైతే మనము ఈ యాపిల్ని ఎర్త్ నుంచి ఇంకొంచెం హైట్ తీసుకెళ్ళడానికి, అంటే పొజిషన్ చేంజ్ చేయడానికి తీసుకెళ్తున్నామో ఎక్స్టర్నల్ నుంచి ఎవరో ఒకరు పని చేయాలి కదా. ఇఫ్ యూ వాంట్ మేక్ ద మూమెంట్ ఆఫ్ ది యాపిల్, యూ విల్ మేక్ ఇట్ మూవ్, రైట్? మనం పని చేస్తాం, ఎవరో ఒకరు పని చేస్తారు. మనం పని చేసినప్పుడు ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, ఎర్త్ అండ్ యాపిల్ ఏదైతే ఉందో, దానికి మనం ఏం చేస్తున్నాం, మనం ఎనర్జీని యాడ్ చేసాం. వీ హ్యావ్ డన్ ద వర్క్ ఆన్ ద సిస్టమ్, రైట్? ఈ సిస్టమ్ మీద మనం పని చేసాం, సిస్టమ్ మీద మనం పని చేసాం. ఎప్పుడైతే సిస్టమ్ మీద పని చేసామో అప్పుడు ఈ సిస్టమ్కి ఎనర్జీ ఏమైంది, ఎనర్జీ ఇంక్రీజ్ అయింది, రైట్? అదే అరేంజ్మెంట్, ఈ యాపిల్ని డౌన్ తీసుకొని వచ్చాం, రైట్? అప్పుడు కూడా అరేంజ్మెంట్ ఆఫ్ ది సిస్టమ్ ఏమైంది, చేంజ్ అయింది. అరేంజ్మెంట్ ఆఫ్ ది సిస్టమ్ చేంజ్ అయినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ కూడా చేంజ్ అవుతుంది, రైట్? ఇప్పుడు ఏమవుతుంది, ఇది డౌన్ అయినప్పుడు అంటే డిక్రీజ్ అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. ఇది ఎప్పుడు కూడా ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఒక సిస్టమ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఇది. అలాగే ఈ స్ప్రింగ్ మీద ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కడ కూడా పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు. ఎప్పుడైతే ఒకవేళ సపోజ్ నేను ఒక మాస్ని తీసుకొని ఇక్కడ ప్లేస్ చేశాను, ఏమవుతుంది, డ్యూ టు దిస్ మాస్, ఈ వెయిట్ వల్ల ఈ స్ప్రింగ్ ఏమవుతుంది, కంప్రెస్ అయిపోతుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ స్ప్రింగ్కి ఏముంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. అలాగే చార్జెస్, ఒక పాజిటివ్ ఛార్జ్ ఇంకొక పాజిటివ్ ఛార్జ్, లేదా ఒక పాజిటివ్ ఛార్జ్ ఇంకొక నెగిటివ్ ఛార్జ్, ఇలా ఇవన్నీ కూడా ఒక సిస్టమ్. దిస్ ఈజ్ ఎ సిస్టమ్. దిస్ సిస్టమ్ కెన్ హ్యావ్ ద పొటెన్షియల్ ఎనర్జీ. ఒక సింగిల్ ఛార్జ్ తీసుకొని ఛార్జ్కి మాత్రమే పొటెన్షియల్ ఎనర్జీ ఉంది అని చెప్పడం అనేది అసలు కాన్సెప్ట్ కాదు. కానీ ఫార్ములా ఫైనల్గా డిరైవ్ చేసేటప్పుడు మరి ఇది సిస్టమ్కి సంబంధించింది పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్తున్నారు కదా. మరి ఇక్కడ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, అక్కడ 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ గురించి మాట్లాడదాం. పొటెన్షియల్ ఎనర్జీ నెంబర్ 1 గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, నెంబర్ 1, రైట్? నెంబర్ 2 వచ్చి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ, నెంబర్ 3 వచ్చేసి మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ ఇవన్నీ కూడా మీరు ఇంకొక కామన్ బేస్ కూడా అబ్జర్వ్ చేస్తే ఇవి ఒక ఫీల్డ్ ఫోర్సెస్ లాగా ఉన్నాయి, ఒక కామన్ క్యారెక్టరిస్టిక్. హవెవర్ ఇట్ వర్క్స్ బేస్డ్ ఆన్ ద సిస్టమ్. అది ఒక సిస్టంగానే పనిచేస్తుంది తప్ప ఇండివిజువల్గా కాదు అనే విషయం అర్థమైంది. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది పొటెన్షియల్ ఎనర్జీ. మరి ఇక్కడ ఏ డైరెక్షన్లో ఎలా అవుతే ఇంకా ఎనర్జీ అవుతుంది, ఇంకా కాన్సెప్ట్ని సింగిల్ వర్డ్లో చెప్పాలి అంటే ఈ సిస్టమ్ అరేంజ్మెంట్ డిస్టర్బ్ చేయడానికి వర్క్ ఎంత చేస్తామో, వర్క్ డన్ ఫర్ అరేంజ్మెంట్, వర్క్ డన్ ఫర్ వాట్, ఫర్ అరేంజ్మెంట్, work done for arrangement will give you the potential energy, right? This is going to be the potential energy. అప్పుడు ఇక్కడ mgh ఎలా వచ్చింది మరి అని మీకు ఒక డౌట్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఒక ఎర్త్ దగ్గర నుంచి ఈ హైట్లో ఒక మాస్ ఉంది, ఆ మాస్ అక్కడికి వెళ్ళడానికి చేసిన వర్క్ ఎంత అని చూస్తే అప్పుడు వచ్చిన, ఇక్కడ చెప్పాం కదా ఐడియా ఇదే, ఇంకా కాన్సెప్ట్ అయిపోయింది. వర్క్ డన్ ఫర్ అరేంజ్మెంట్ ఈజ్ గోయింగ్ టు బి ద పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ చూడు, వర్క్ డన్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఈ మాస్ ఇక్కడికి వెళ్ళడానికి చేసిన పని ఎంత
అంటే W ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ కాస్ థీటా. సో ఫోర్స్ ఎంత అంటే ఈ మాస్ ఎంతైతే వెయిట్ ఉంటుందో అంతే ఫోర్స్ని యూజ్ చేసి మనం లిఫ్ట్ చేసి ఉంటాం. అప్పుడు ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎంజీ. ఎస్ ఎంత డిస్ప్లేస్ అయిందంటే హైట్ ఎంజీహెచ్. ఈ రెండు ఫోర్స్ ఏ డైరెక్షన్లో వర్క్ చేసింది, అలాగే డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్లో ఉంది అని మనం అబ్జర్వ్ చేసి ఆ రెండింటి మధ్యలో ఉండే యాంగిల్ని తీసుకుంటే, సో ఫోర్స్ ఈక్వల్ తీసుకున్నప్పుడు ఈ రెండు ఫోర్స్ వర్క్ చేయడానికి తీసుకున్న ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ప్యారలల్ అవుతుంది. ప్యారలల్ అవుతే టీటా ఈక్వల్స్ టు 0, అప్పుడు కాస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 1. సో డబ్ల్యూ ఈక్వల్స్ టు వాట్? mgh. So that work done is nothing but potential energy. This potential energy is going to be turned out to be the work done. I hope you understand this, right? అంటే ఇలాగా ఒక కాన్సెప్ట్ అనేది అంటే సింపుల్ ఉంటుంది. కాన్సెప్ట్ అంటే ఒక ఐడియా అంతే. ఐడియా ఎంతవరకు ఉంటుంది, రైట్? సింపుల్గా ఎవరికైనా అర్థమవుతుంది ఐడియా. కానీ దాని కన్వర్షన్ అంటే ఇప్పుడు ఎంజీహెచ్ ఎలా వచ్చింది అంటే ఇక్కడ అండ్ ఇక్కడ కూడా ఇంకా ఒకవేళ నీకు ఇప్పటికే వర్క్ అనే కాన్సెప్టే తెలియకపోతే ఇది ఎలా వచ్చిందో కూడా ఒక క్వశ్చన్ మార్కే. సో ఇప్పుడు స్టూడెంట్ ఎస్పెషల్లీ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మైండ్లో చాలా క్లారిటీ ఉండాలి. ఊరికే ఏదో చెప్పాము, చదివేశాము, ఏదో 4 ఆన్సర్లు వచ్చేసాయి, ఏబిసిడిలో ఏదో ఒకటి ఉంటుంది అని అనుకుంటే అయ్యేది కాదు. సో కాబట్టి ఇలాగా ఒక కాన్సెప్ట్ అనేది తెలిసేలా చదవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పొటెన్షియల్ ఎనర్జీకి మనం ఒక 1 వీక్ స్పెండ్ చేసాం అనుకోండి. ఒకవేళ ఒక 4 hours ఇన్ ఏ వీక్, 4 hours, 4 to 5 hours. ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి, ఆ 5 hoursలో ఎన్ని సిస్టంలో ఎలా ఉంది, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఒకవేళ ఆ క్యాలిక్యులేషన్లో ఇంటిగ్రేషన్ వస్తుందా, ఎక్కడి నుంచి ఎక్కడ మనం తీసుకొని అలా చేస్తాము, అది గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీకి ఎలా వస్తుంది, అలాగే ఇక్కడ రిమైనింగ్ 2 systems ఉన్నాయి కదా, 2 fields, వీటికి ఎలా వచ్చింది, వీటిని కూడా మనం చూడాలి. అలా ఒక క్లారిటీ ఉన్న తర్వాత ఇప్పుడు డెరివేషన్ చేసుకుంటూ పోతే అర్థమవుతుంది. ఓహో, ఎప్పుడు కూడా ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఇలాగే వస్తుంది, ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి అని. ఇది ఏం తెలియకుండా ఏదో ఫార్ములా బై హార్ట్ చేసేసి నాకు వచ్చేసింది, లేదా వచ్చిన ఆన్సర్ రాంగ్ వచ్చింది, ఆప్షన్ ఎందుకు ఇలా అయింది, నేను ఏ అనుకున్నా అది డీలో ఉంది, ఇలాంటి రీజన్స్ ఎన్నోసార్లు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు అనిపించిందా? ఆలోచించాలి, రైట్? నౌ యూ హ్యావ్ టు టేక్ ద టైమ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్, రైట్? ఇలాంటి కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడానికి ఆన్లైన్లో ఈవెన్ 8th నుంచి 10th వరకు యాక్చువల్లీ క్లాసెస్ని, అది కూడా అకాడమిక్ మెచ్యూర్డ్ ఉన్న స్టూడెంట్స్ని అండ్ లాంగ్వేజెస్ మీద పర్ఫెక్ట్ గ్రిప్ ఉన్న స్టూడెంట్స్ని అలౌ చేస్తున్నాను. సో దే కెన్, అండ్ ఇప్పటికీ ఒక 15 days 20 days అయింది ఆ గ్రూప్ స్టార్ట్ అయ్యి. స్టూడెంట్స్ ఆర్ ఎంజాయింగ్ ద క్లాసెస్ అండ్ దే ఆర్ గెటింగ్ మోర్ క్లారిటీ ఆన్ దట్. సో ఫస్ట్ అందులో ట్రిగనామెట్రిక్ స్టార్ట్ అయింది. ఆ ట్రిగనామెట్రిక్ రేషియోస్, ఫిజిక్స్, అప్లికేషన్స్, ఫిజికల్ క్వాంటిటీస్ ఎలా ఉన్నాయి, సో ఇలాంటివన్నీ వాళ్ళు చూస్తున్నప్పుడు రియల్లీ దే ఆర్ గెట్టింగ్ మచ్ ఎంకరేజ్మెంట్ అండ్ వెరీ joy. So they are experiencing joy of learning, right? So if you are interested, okay, you can contact me for joining in online class, okay? So my contact number 9963222150, right? This is available in online కాబట్టి ఎక్కడి నుంచి అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. బట్ దిస్ ఈస్ ద పర్టిక్యులర్లీ ఆఫ్లైన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. ఇఫ్ యు ఆర్ ఇన్ కర్నల్, it is possible, right? Especially if you want to learn the concepts, you can pick up this option, right? Thank you.